లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నేను చెన్నైలో ఉన్నాను కాబట్టి చెన్నై వచ్చాము అంటే మనం లెజెండరీ యాక్టర్స్ ని అండ్ 24 క్రాఫ్ట్స్ లో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ ని పరిచయం చేసుకుంటూ వస్తూనే ఉంటాం స్క్రీన్ కి మళ్ళీ ఇంకొకసారి. అండ్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ సంక్రాంతి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆమె గురించి చెప్పాలి అంటే క్లాస్ పాట అయినా మాస్ పాట అయినా ఆమె కాలు కలపనంత వరకే. ఒక్కసారి ఆమె కాలు కలిపారు అంటే థియేటర్లో విజిల్స్, వన్స్ మోర్ ఇవన్నీ వినిపిస్తూనే ఉంటాయి. షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ కొరియోగ్రాఫర్ రేఖా ప్రకాష్ మాస్టర్. సో రేఖా ప్రకాష్ మాస్టర్, థ్యాంక్ యూ అండి. చాలా చెప్పేశారు నా గురించి. చాలా చెప్పేసానా? చాలా చిన్నగానే చెప్పాను మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ అండి. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ తెలుగు ఇంటర్వ్యూ. ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు అండ్ ఇండస్ట్రీకి, నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, తెలుగు వాళ్ళ ఖ్యాతిని పెంచారు మాస్టర్. ఎందుకంటే బాలీవుడ్లో పాగా వేయటం చాలా కష్టం మాస్టర్. అలాంటిది మీరు బాలీవుడ్లో మన వాళ్ళ సత్తా ఏంటో చూపించారు. నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఏం చెప్పలేం. లేదు, సో థ్యాంక్ యూ. ఫస్ట్ తెలుగు ఇంటర్వ్యూ కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుగు ప్రేక్షకులకి, మిమ్మల్ని ప్రేమించే మీ ఫ్యాన్స్ కి? అప్పుడు మిమ్మల్ని చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం మాస్టర్. ఫస్ట్ డీకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు తెర వెనకాల ఉండడం వల్ల ప్రజలకి తెలియదు. సో డీ మూల్యంగానే యాక్చువల్గా ప్రజలకు అందరికీ తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డీ. అట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ తెలుగు ప్రేక్షకులకి. నన్ను నచ్చుకున్నారు. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు దట్. కొరియోగ్రాఫర్స్ నిజంగా ఆడవాళ్ళు ఇండస్ట్రీలో రాణించడమే చాలా కష్టం. అండ్ దట్ టు డాన్స్ ఫీల్డ్ అంటే చాలా కష్టం మాస్టర్. ఒక డాన్సర్కే లెక్కలేనన్ని కష్టాలు ఉంటాయి, ఇక్కడ మనం చెప్పుకోలేని బాధలు ఉంటాయి. అలాంటిది మీరు ఇండస్ట్రీలో ఒక డాన్సర్గా, ఒక అసిస్టెంట్గా, ఒక కొరియోగ్రాఫర్గా మీకంటూ ఒక కొత్త స్టైల్ని తీసుకొచ్చి ఇండస్ట్రీకి ఆ స్టైల్ని నేర్పించి మోర్ దెన్ 40 years ఇండస్ట్రీకి వచ్చి కొన్ని వేల పాటలు ఎలా అనిపిస్తుంది? ఆ బ్యాక్ వెళ్ళి ఆ జర్నీ చూసుకుంటే డాన్సర్ రేఖా ప్రకాష్ నుంచి ఒక డాన్స్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్, నేషనల్ అవార్డ్ రేఖా ప్రకాష్ వరకు ఆ కష్టాలు, ఆ సుఖాలు అంటే ఏమని చెప్పారు? నేను కష్టాలని చెప్పనండి, దాన్ని కష్టాలు అనకూడదు. నాకు నచ్చి వచ్చాను, సో అందులో సాధించాలి అని వచ్చాను. సో వెన్ యువర్ ఎయిమ్ ఇస్ క్లియర్, మిగతావి ఏవి అంత పెద్దగా అనిపించవు. ఎప్పుడు కూడా అన్ని ఫీల్డ్లోనూ కష్టాలు ఉన్నాయండి. ఏ ఫీల్డ్లోనూ కష్టం లేకుండా లేదు. బట్ కష్టపడితేనే ఫలితం. సో ఆ ఫలితం రావాలంటే కష్టపడాల్సిందే. సో 40 years ఆఫ్ జర్నీ చాలా బాగుంది, సూపర్. నేనైతే ఎన్ని కష్టాలు అంతా నేను చెప్పను. ఓకే, అవి దాటుకుని రావాల్సిందే. ఎవరన్నా దాటుకుని రాకుండా మధ్యలో ఆగిపోయి ఇలా అయింది అలా అయింది అంటే ఐ డోంట్ నో. సో నా ఏం ఎప్పుడు చాలా క్లియర్. ఓకే, ఐ వాంట్ టు బికమ్ అ కొరియోగ్రాఫర్. ఓకే, సో ఐ బికేమ్ అ కొరియోగ్రాఫర్. అంతే. అసలు ఇండస్ట్రీకి వచ్చిందే కొరియోగ్రాఫర్ అవ్వాలని వచ్చాను, అంతే. ఎక్కడో విజయవాడలో పుట్టి చెన్నైలో పెరిగి ఒక మార్వాడి ఆయన్ని పెళ్లి చేసుకుని తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, భోజ్పురి, మరాఠీ, ఒడిస్సీ, బెంగాలీ, పంజాబ్, ఇన్ని ఫీల్డ్లోనూ చేసేసారు. ఎన్ని వేల పాటలు చేసుకుంటారు మాస్టర్? ఒక 10-15 వేలు అంత వెళ్ళవండి. నాకు తెలిసి ఒక 2600 సాంగ్స్ చేసేసాం. 2000-3000 మిడిల్లో పెద్ద విషయం. 3000 పాటలు అంటే ఎక్కువ సోలోనా మాస్టర్, లేకపోతే డూయిట్ గాను చేసాం, సోలో గాను చేసాం. సో అన్ని కలిపే, కంబైన్డ్. ఓకే. ఎవరు మీ ఫస్ట్ గురువు? ఎవరు మాస్టర్? చిన్ని సంపత్ అని మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు, అంటే మా మామగారు, ఆయన దగ్గర ఫస్ట్ నేను అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాను. వాళ్ళిద్దరు చిన్ని సంపత్ అని అప్పుడు ఓకే కొరియోగ్రాఫర్స్. దాని తర్వాత తారా మాస్టర్ గారి దగ్గర వచ్చాను అసిస్టెంట్ ఇమీడియట్ గా. ఓకే, అంటే అక్కడ 3 years చేశాను, తర్వాత ఈ దగ్గరికి వచ్చి 2 years చేశాను. దెన్ ఐ బికేమ్ ఎ కొరియోగ్రాఫర్ వెంటనే. ఓకే, ఇన్ స్పాన్ ఆఫ్ 5 years ఐ బికేమ్ ఎ కొరియోగ్రాఫర్. ఓకే. ఫస్ట్ ఏ లాంగ్వేజ్ లో చేశారు కొరియోగ్రఫీ? ఫస్ట్ తెలుగు. ఫస్టే తెలుగు అండ్ తమిళ్. రాముడు పరశురాముడు అని శోభన్ బాబు గారు తెలుగులో, తమిళ్లో శివకుమార్ గారు. ఓకే. లతా హీరోయిన్, జపాన్ లో షూటింగ్. ఎంజిఆర్ లత గారా? ఎంజిఆర్ లత గారు. సో ఆ టైంలో స్టార్ట్ అయ్యింది. ఓకే, ఫస్ట్ సినిమానే సూపర్ డూపర్ హిట్.
కానీ ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేశారా ఎవరి దగ్గర అయితే ఫస్ట్ అసిస్టెంట్ గా పనిచేశానో ఆ ఇంటికే కోళ్ళై వస్తాను అని? అది అనుకోకుండా జరిగిన ఒక విషయం. అంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అది జరిగింది, నిజంగానే నా లైఫ్ లో జరిగింది. సో ఆయన దగ్గర అసిస్టెంట్ గా ఉన్నాను. ఉన్నప్పుడు ఐ జస్ట్ మెట్ హిమ్. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఎందుకంటే ఐ వాజ్ 14 and he was 17. మ్యారేజ్ 10 years తర్వాతే జరిగింది. సో నాకు 24, ఆయనకి 27. బట్ మామగారు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పగానే ఆయన రియాక్షన్ ఏంటి? చీప్ పొమ్మన్నారు, ఒప్పుకోలే. ఎందుకు మాస్టర్? ఎందుకు అంటే, ఒకటి వాళ్ళు మార్వాడీస్, నేను పక్కా బ్రాహ్మణ అమ్మాయిని. మా ఇంట్లోనూ ఒప్పుకోలేదు, వాళ్ళ ఇంట్లోనూ ఒప్పుకోలేదు. ఓకే. సో వాళ్ళిద్దరిని కన్విన్స్ చేయడానికి మాకు 10 years పట్టింది. సో తర్వాత కర్మ అని పెళ్లి చేస్తారు. బట్ ఆ 10 years మీరు చిన్ని మాస్టర్ దగ్గర ఉన్నారా? వర్క్ చేస్తున్నాయి. ఆయన సపరేట్ గా వర్క్ చేస్తున్నారు, నేను సపరేట్ గా వర్క్ చేస్తూ వచ్చాను. ఇద్దరం వర్క్ చేస్తూనే ఉన్నాం. ఓకే. బట్ ఎప్పుడు ఆయన చెయ్యి వదలదు అనిపించలా ఎన్ని ఇయర్స్ అయినా కానీ? ఏంటి చిన్న ప్రకాష్ మాస్టర్ లో అంత బాగా నచ్చిన పాయింట్? అమ్మో, నేను మళ్ళీ 40 years బ్యాక్ వెళ్ళాలండి బాబాయ్, కష్టం. చిన్నగా చెప్పండి. హీ యూస్ టు బి వెరీ షై గాయ్. ఎవరితో మాట్లాడేవాడు కాదు ఆయన. ఆడపిల్లల్ని అయితే అసలు చూసేవాడే కాదు. ఓకే. నాకు తెలుసు ఆయన ఎప్పుడు ఆడపిల్లలతో అలా కళ్ళు ఇచ్చి మాట్లాడి చూడలేదు. సో దట్ క్వాలిటీ ఐ రియలీ లైక్డ్ హిమ్. ఓకే. తర్వాత విషయాలు వేరే. పెద్ద అయిన తర్వాత అడగకూడదు. పెద్ద అయిన తర్వాత అంటే అడగకూడదు అంటే అడగమని అర్థం, అడగొద్దు అని అర్థం. సో మీలో బాగా నచ్చిన క్వాలిటీ ఆయనకి? అది ఆయన కదా అడగాలి, నన్ను చెప్తారు కదా ఆయన. ఆయన అడిగితే చెప్తారేమో ఏ క్వాలిటీ బాగుంది. మాస్టర్ మీరు ఎక్కడైనా దొరికితేనే కదా అసలుకి. నాకే ఇన్ని ఇయర్స్ తర్వాత దొరికారు. బట్ అదే క్వాలిటీ ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నారా సార్? ఆయన ఎప్పుడు అలాగే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.